ప్లాస్టిక్ బాటిల్స్ ప్రమాదకరం, గాజు బాటిల్స్ అయితే సేఫ్ అని చెప్పి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ గాజు బాటిల్స్తో రీప్లేస్ చేసి ఇక గాజు బాటిల్స్లోనే తాగడం మొదలు పెట్టారా? లేటెస్ట్గా ఈ ఇయర్లో 2025లో ఫ్రాన్స్కి చెందిన ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ANSES ఒక స్టడీ చేసింది. అందులో వచ్చిన రిజల్ట్ ఎలా ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్ వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు. ఆ స్టడీలో తేలిన విషయం ఏంటో తెలుసా? గాజు సీసాల్లో ఇస్తారు కదా సాఫ్ట్ డ్రింక్స్, లెమనేడ్స్, ఐస్ టీలు, బియర్లు, వీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ప్లాస్టిక్ అండ్ మెటల్ కంటైనర్స్తో పోలిస్తే 50 రెట్లు ఎక్కువగా ఉందట. బియర్ సీసాలో 1 లీటర్ బియర్లో 60 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయట. లెమనేడ్లో అయితే 40% ఎక్కువ అని చెప్తున్నారు. ఇక మనం నీళ్లు తాగుతాం కదా గాజు సీసాలో, అందులో 4.6 మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయట. ప్లాస్టిక్ బాటిల్లోనే తక్కువట. ప్లాస్టిక్ బాటిల్లో 1.6 మాత్రమే ఉన్నాయట. ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్ అనేది ప్లాస్టికే, కానీ ఇది మన కళ్ళకి కనిపించదు. 5 మిల్లీమీటర్ కంటే కూడా తక్కువ సైజులో ఉంటుంది. మైక్రోస్కోప్లో చూస్తేనే తెలుస్తుంది. ఈ గాజు సీసాల్లో ఉన్న మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ మీద ఈ స్టడీ చేసిన సైంటిస్టులు ఒక టెస్ట్ చేశారట. తెలిసిన విషయం ఏంటంటే ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ యొక్క రంగు, వాటి సైజు ఇవన్నీ కూడా ఆ గాజు సీసాల క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ మీద వేసిన రంగు రెండు సేమ్గా ఉన్నాయట. సో ఈ ప్లాస్టిక్ కి కారణం గాజు సీసాలకు ఉన్నటువంటి మూతలు, వాటి క్యాప్సే. ఇప్పటికే డాక్టర్లు, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన శరీరంలోని ప్లెజెంటా, బ్రెయిన్ వరకు కూడా ఈ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ చేరిపోయాయి అని. ఇక గాజు సీసా కూడా ప్రమాదకరం అయితే మనం ఇంకేం చేయాలి? ఇక స్టీల్ బాటిల్సే వాడాలంటారా? మీరేమనుకుంటున్నారు?